హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో 2 వెజ్ ఐటమ్స్ అండి. ఆనపకాయతో మనము పప్పుచారు పెడతామన్నమాట. ఈ విధంగా పప్పుచారు పెడితే చాలా బాగుంటుంది. అలాగే దాంట్లోకి సైడ్ డిష్గా మనము బీట్రూట్లో కాబూలి చెన వేసి ఫ్రై చేస్తామండి. ఇది కూడా పక్కనే నంచుకోవడానికి సైడ్ డిష్గా చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ 2 రెసిపీస్ కూడా మనకి సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలాగే హెల్దీ రెసిపీస్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, ఆనపకాయ పప్పుచారు కోసం నేను పప్పు కడిగి పెట్టాను అనమాట. కుక్కర్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే నాకు పెద్ద కుక్కర్ ఉంది కదా, దాంట్లో ఓ గిన్నెలో రైసు, ఓ గిన్నెలో పప్పు పెట్టుకుంటాను. అలాగే మనము బీట్రూట్లో కాబూలి చెన వేసి ఫ్రై చేస్తాం కదా, ఈ కాబూలి చెన నైట్ నానబెట్టి ఉంచాను. అయితే ఇప్పుడు బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేయడం కోసం నేను ఇది కూడా కుక్కర్లో పెట్టేసుకుంటాను. అయితే పప్పుచారు ఎప్పుడైనా అందులో టమాటా బాగా ఉడికితే బాగుంటుందని చెప్తాను కదా, అందువల్ల నేను పప్పులో టమాటా వేసేసి కుక్కర్లో పెట్టేస్తాను. ఓ గిన్నెలో రైసు, ఒక గిన్నెలో పప్పు, ఒక గిన్నెలో కాబూలి చెన, ఈ 3 కూడా నాది పెద్ద కుక్కర్ కాబట్టి అందులో పెట్టేసి బాయిల్ చేస్తాను. ఈ లోపల బీట్రూట్, ఆనపకాయ, పప్పుచారు కావాల్సిన ఆనపకాయ, కూరగాయలు కట్ చేసి ఉంచుతాను. ఇదిగోండి, ఆనపకాయ పప్పుచారు కోసం మనము ఆనపకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం పెద్ద సైజు, పప్పు ఆనపకాయలోకి కట్ చేసినట్టు కాకుండా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి నేను 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇవన్నీ మనము దీంట్లోకి నేను చింతపండు కూడా నానబెట్టుకున్నాను, ఒక నిమ్మకాయ సైజు అంతా. మనం ఎంతైతే చారు పెట్టుకుంటామో పప్పుచారు దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. చింతపండు దానికి సరిపోయేటట్టు, పులుపు సరిపోయేటట్టు తీసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసిన తర్వాత మనము దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్టు, అంటే దీనికి సరిపడా, చారుకు సరిపడా సాల్ట్ వేసేయాలండి. ఎందుకంటే ఆనపకాయ ముక్కలు చప్పగా ఉంటాయని నేను ఇప్పుడే వేసేస్తున్నాను. లేదంటే పప్పులో వేసి నలిపేదాన్ని, మరి ఆనపకాయ ముక్కలు నలుగుతాయి కదా. సో దాంట్లో ఆనపకాయ ముక్కలు ఉడికేటప్పుడు చప్పగా లేకుండా ఇప్పుడే సాల్ట్ వేసేసాను. అయితే పప్పుచారులోకి ఎక్కువ అవసరం లేదు, మనం ఎలాగో ఎండుమిర్చి వేసి తాలింపు చేస్తామో, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఈ స్పూన్తో ఒక 3/4 వంతు వేసాను నేను, ఫుల్గా వేయలేదు. అయితే దీంట్లో మనం వాటర్ వేసేసి పొయ్యి మీద మరగబెడదామండి. ఆనపకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు వేద్దాము. అప్పుడు పప్పు కూడా పప్పు గుత్తుతో నలిపేసి దీంట్లో వేసేయచ్చు అనమాట. ఇప్పుడైతే దీన్ని పొయ్యి మీద పెడదాం. ఇదిగోండి, ఆనపకాయ ముక్కలు పొయ్యి అంటించి పొయ్యి మీద పెట్టాను. ఇవి మరిగే లోపల మనము పప్పు గుత్తుతో పప్పు మెత్తగా చేసుకోవచ్చు. ఓ పక్క ఆనపకాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదండి, మనం కుక్కర్లో పెట్టిన పప్పు ఈ విధంగా పప్పు గుత్తుతో మెదిపేస్తే మెత్తగా అయిపోతుంది. దీంతోపాటు ఇదిగో టమాటా వేయడం వల్ల ఇది కూడా మెత్తగా స్మాష్ అయిపోతుంది కదా, అప్పుడే మనకి పప్పుచారుకి రుచి వస్తుంది అన్నమాట. టమాటా మెత్తగా స్మాష్ అయిపోతే పప్పుచారుకి రుచి వస్తుంది. కొంచెం ఆనపకాయ ముక్కలు ఉడికే లోపల ఇదిగోండి పప్పు అయితే మెత్తగా అయిపోయింది. పప్పు మెత్తగా అయిపోయింది కాబట్టి మనము ఈ చింతపండు రసం తీసేసి పప్పులో వేసేసుకోవచ్చండి. కొంచెం ఆనపకాయ ముక్కలు ఉడికిన వెంటనే మనము ఈ పప్పు, చింతపండు నీళ్ళు ఇవి అందులోకి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు అనమాట. అప్పుడు కొద్దిసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మరిగితే తాలింపు చేసేయచ్చు. అది పప్పు పక్కన మరుగుతూ ఉన్నప్పుడు మనము బీట్రూట్ ఫ్రై కూడా స్టార్ట్ చేద్దాము. ఇది అందులోకి వేసేసిన తర్వాత మనం బీట్రూట్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా చింతపండు రసము ఇందులోకి వేసేసి ఇలా కలిపేసి ఉంచేయండి. ఈ పప్పు గుత్తిలా తీసేయడమే. ఆనపకాయ కొంచెం ఉడికాక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇదిగోండి, ఆనపకాయ ముక్కలు చక్కగా ఉడుకుతున్నాయి. ఇది లేతదే తీసుకుంటే మనం త్వరగా ఉడికిపోయాయి. అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పప్పు ఇందులోకి వేసేద్దాం. పప్పులోనే మనం చింతపండు రసం వేసాం కదా, కొద్దిగా ఇదంతా కలిపేసి ఒక 10 నిమిషాలు మరగనిద్దామండి. 10 నిమిషాలు మరుగుతుంటే అప్పుడు తాలింపుకి మనం కావాల్సినవన్నీ రెడీ పెట్టుకుందాం. తాలింపు కోసం మరగనిద్దాం. ఇప్పుడు ఇదిగోండి, మన పప్పుచారు చక్కగా మరుగుతుంది. దీన్ని పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసి ఇప్పుడు తాలింపు చేద్దామండి. ఇదిగో తాలింపుకి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి చితగ్గొట్టాలండి,
తొక్క వలాలి లేదా చెదగొట్టాలి, లేదంటే ఆయిల్లో పేలుతాయి. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇవి తాలింపుకి కావాల్సినవి. ఇప్పుడు తాలింపు చేద్దాం. చూడండి, పప్పుచారు పక్క పొయ్యి మీద మరుగుతుంది. ఇక్కడ మనము తాలింపు చేద్దాము. తాలింపు కోసం చిన్న గిన్నె పెట్టుకున్నాను. పప్పుచారే కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మనకి. ఎలాగో బీట్రూట్ ఉంది కదా, దాంట్లో ఫ్రైలో వేస్తాం కాబట్టి పప్పుచారులో కొంచెం తగ్గించి వేసుకుంటే మంచిది. మరి మీ ఇష్టం. ఓకే, ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం వెల్లుల్లి వేద్దాం. వెల్లుల్లి వేడెక్కిన వెంటనే మనము జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. కొంచెం మంట తగ్గించాలి ఇలా తాలింపు చేసేటప్పుడు. హైలో పెడితే సుయ్యమని చేతి మీదకి మొహం మీదకి వస్తుంది. చూసుకోండి అమ్మాయిలు. ఇదిగోండి, వెళ్ళిపోయింది మన తాలింపు. ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోండి. పప్పుచారులో ఉప్పు సరిపోయింది లేదో చూసుకుని దీన్ని మనం పక్కకి షిఫ్ట్ చేసేసి ఇప్పుడు బీట్రూట్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, బీట్రూట్ ఫ్రై కావాల్సిన పదార్థాలు. బీట్రూట్ అయితే నేను ఇది వెజిటబుల్ కట్టర్ ఉంది, దీంట్లో కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా మనము కట్ చేసుకుంటే ఈవెన్గా చిన్న ముక్కలు ఏ సైజు కావాలంటే అన్నీ ఒకే సైజు వస్తాయి అన్నమాట. బీట్రూట్ దీంట్లో కట్ చేశాను. ఒక పెద్ద బీట్రూట్ తీసుకున్నాను. అయితే దీంట్లోకి మనము కాబూలీ చెనా వేస్తాము. ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ బాయిల్ చేసి ఉంచుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఉడకబెట్టేసి ఉంచాను. దీంట్లోకి మనము గార్నిష్గా కొద్దిగా కొబ్బరి కూర వేస్తామన్నమాట. అది లుక్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో కావలసిన తాలింపు దినుసులు, కొద్దిగా శనగపప్పు, ఎందుకంటే కావాలంటే వేసుకోండి శనగపప్పు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మనం ఎలాగో కాబూలీ చెనా వేస్తున్నాం కదా, వేస్తే కొంచెం తినాలనుకునే వారు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. శనగపప్పు, అలాగే వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇవి తాలింపుకి కావాల్సినవి. ఇంకా మీకు కావాలంటే మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు తాలింపులను. ఇప్పుడు మనము ఫ్రై చేయడం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, బీట్రూట్ ఫ్రై కోసం నేను ఫ్రై ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ వేద్దాము. నేను ఎప్పుడు చెప్తాను మరి ఆయిల్ తగ్గించి వాడాలని. ఫ్రై అనగానే మనం ఎక్కువ ఆయిల్ వేసే అవసరం లేదు. ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా నేను శనగపప్పు వేస్తాను. శనగపప్పు, వెల్లుల్లి, ఇవి వేగడం టైం పడుతుంది కదా. ఓకే, ఇవి కొంచెం వేగిన తర్వాత మిగిలినవి వేస్తాం మనం. ఇదిగండి, ఇవి కొంచెం వేగాయి కదా. జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. కొంచెం వేగిన వెంటనే మనం బీట్రూట్ వేసేయచ్చండి. చూసారా, పప్పులు వేగిపోయాయి. ఇప్పుడు బీట్రూట్ వేసేద్దాం. బీట్రూట్ వేసాక మనం కలపాలన్నమాట. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తామనుకోండి, బీట్రూట్ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఆల్రెడీ మనం కాబూలీ చెనా బాయిల్ చేసి ఉంచాము కాబట్టి మనం దీంట్లో కొద్దిగా కారం వెంటనే వేయొద్దు, మళ్ళీ ఇవి మగ్గకుండా కొంచెం మాడిపోతాయి అన్నమాట. మాడి పెట్టేస్తుంది కడాయి అడుగుని ఫ్రై ప్యాను. అందువల్ల వెంటనే కారం వేయొద్దు. కొంచెం పసుపు, సాల్ట్ వేద్దాం. ఇప్పుడు దాంతోనే దీంట్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది అన్నమాట. ఇది సాల్ట్ వేయడం వల్ల బీట్రూట్లో ఉన్న జ్యూస్ బయటకు వస్తుంది కదా. చూసుకోండి, నేను దీంట్లో ఇది పెద్ద స్పూన్ కదా, పావు స్పూనే వేసాను. నాకైతే సరిపోతుంది. మీరు తీసుకున్న బీట్రూట్ని బట్టి కొద్దిగా పసుపు, మీరు తీసుకున్న ఐటమ్ని బట్టి మీరు సాల్ట్ ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా కలిపేసిన తర్వాత మనము మూత పెట్టేస్తే సిమ్లోనే ఉంచాలండి, అసలు మీడియంలో కూడా పెట్టద్దు. ఇది పూర్తిగా లాస్ట్గా కుక్ అయ్యే వరకు కూడా సిమ్లోనే ఉంచాలి. ఇవి ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టేస్తే ఆ బీట్రూట్లో ఉన్న జ్యూస్ బయటకు వచ్చి దాంతోనే కుక్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కదా, లెస్ ఆయిల్ తినడమే మంచిది.
మరి నాకు అలాగా తక్కువ ఆయిల్తో నేను తినబుద్ధి అవ్వదు, నాకు ఇష్టం కాదనుకుంటే మీరు కొంచెం పెంచుకోండి, మరి మీ ఇష్టం. కానీ ఏదేమైనా ఆరోగ్యానికి ఆయిల్ ఎక్కువ తినడం మంచిది కాదు, అది చెప్పడం నా బాధ్యత. వినేవారు వింటారు, పాటించేవారు పాటిస్తారు. కానీ చెప్పేవాళ్ళు క్లియర్గా చెప్పాలి, ఏది తింటే మంచిది ఏది మంచిది కాదనేది చెప్పాలన్నమాట. చెప్పడం నా బాధ్యత. ఓకే, ఇలా కలిపేసిన తర్వాత మనం దీనికి మూత పెట్టేద్దామండి. మూత పెడితే ఆ జ్యూసు వల్ల అది చక్కగా మగ్గుతుంది అన్నమాట. చూద్దామండి మన ఫ్రై. చూసారా, కొంచెం వాటర్ ఇలా బయటికి రిలీజ్ అవుతుంది. నేను వాటర్ వేయలేదు, అది సాల్ట్ వేయడం వల్ల బీట్రూట్లో జ్యూసు బయటకు వస్తుంది అనమాట. ఈ టైంలో మనం ఈ కాబూలి చనా వేసేద్దాం. ఇది మనము చిన్నగా కట్ చేసాం కదండి, త్వరగానే ఫ్రై అయిపోతుంది. అయితే వెంటనే కారం వేయొద్దు, ఇంకా అప్పుడే లాస్ట్లో వేద్దాం. కొంచెం దించే ముందు వేసినా సరిపోతుంది అనమాట. కొంచెం ఇలాగే మగ్గనిద్దాం, మరలా మూత పెట్టేసి సిమ్లో మగ్గనిద్దాం. ఇదిగోండి మన బీట్రూట్ ఉడికిపోయింది, ఇందులో జ్యూస్ కూడా అయిపోయింది. ఇది మెత్తగా ఉడికిపోయి కలర్ చేంజ్ అయింది చూసారా. ఈ టైంలో మనం కారం వేయాలన్నమాట. ఫ్రై అనగానే కొంచెం కారం ఎక్కువేం అవసరం లేదు, కూరగాయల్లో కదండి. సో ఒక అర స్పూన్ వేస్తున్నాను నేను, సరిపోతుంది. అలాగే దీంట్లో కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేద్దామండి, టేస్ట్ కోసం అనమాట, బాగుంటుంది. ఇది ఒకసారి మనం బాగా కలిపేసిన తర్వాత పైన కొబ్బరి కూర వేద్దామండి. అది ఉడకక్కర్లేదు, కొబ్బరి పచ్చిగా తింటేనే దాని పోషకాలు మనకు వస్తాయి. దాంట్లో ఉన్న లాభాలన్నీ పచ్చి కొబ్బరి తినడంలో వస్తాయి అన్నమాట. ఎక్కువ కుక్ అవ్వకూడదు, దించే ముందు లాస్ట్లో వేయాలి కొబ్బరి. ఇవి పొడులు వేసాం కాబట్టి 1 మినిట్ జస్ట్ అలా సిమ్లో ఉంచుదాం, మగ్గనిద్దామండి. చూద్దామండి, ఎక్కువసేపు వద్దు, కారం వేసాక మాడిపోతుంది కదా. చూసారా, అయిపోయింది. ఈ టైంలో మనము కొబ్బరి కూర వేసేసి ఆపేయడమే అనమాట. ఇది కొంచెం అలా గార్నిష్గా కూడా బాగుంటుంది కొబ్బరి కూర. కలర్ఫుల్గా ఉంటుంది కదండి, చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఈ కాబూలి చనాలో మనకి ఫైబరు ప్రోటీను వచ్చేస్తుంది. అలాగే బీట్రూట్లు, ఆనపకాయలు ఇంకా మంచి మంచి పోషకాలు ఉన్నాయి కదండి. కాబట్టి మరి ఎప్పుడు నాన్ వెజే కాకుండా వెజ్లో కూడా మనం ఈ విధంగా వెరైటీగా టేస్టీగా గుడ్ కాంబినేషన్ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అలాగే పక్కనే సైడ్ పప్పుచారు పెట్టుకున్నాం కాబట్టి ఇది సైడ్ డిష్గా బాగుంటుంది. ఇలాంటివి మనము కలిపి చేసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు రొటీన్ ఫుడ్డే కాకుండా కొంచెం ఇలాంటి కాంబినేషన్ పెట్టుకుంటే బాగుంటుంది. అయిపోయిందండి, దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దాం. ఇదిగోండి ఫైనల్గా మన ఆనపకాయ పప్పుచారు రెడీ అయిపోయింది. అలాగే బీట్రూట్ కాబూలి చనా ఫ్రై రెడీ అయిపోయింది. అయితే మనము ఆనపకాయలో ఉండే పోషకాలు క్లుప్తంగా తెలుసుకుందామండి. ఆనపకాయలో విటమిన్ బి, విటమిన్ సి, రెబోఫ్లేవిన్, జింకు, థయామిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయండి. అలాగే హాని చేసే కొవ్వులు ఇందులో ఉండవట. ఆనపకాయలో 92% నీరే ఉంటుందట. ఇది నీరే ఉండడం వల్ల తిన్న ఆహారం మరింత శక్తివంతంగా తేలిగ్గా జీర్ణమవుతుందటండి. అలాగే బీట్రూట్లోకి వస్తే బీట్రూట్లో కూడా కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, ఐరన్, విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ఉంటాయండి. బీట్రూట్ మెదడుకి రక్త సరఫరా బాగా సక్రమంగా జరిగేటట్టు సహాయపడుతుందట. అలాగే గర్భిణీ స్త్రీలు తింటే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుందట. అలాగే మనకి గుండె పనితీరు మెరుగుపరుస్తుందట, బీపీ కంట్రోల్లో ఉంచుతుందట, గోళ్ళు, తల వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుందట. అలాగే చర్మం కూడా కాంతివంతంగా ఉండేటట్టు బీట్రూట్ మనకి సహాయపడుతుందటండి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన న్యూట్రియంట్లు ఇందులో ఉన్నాయండి, పోషకాలు. కాబట్టి బీట్రూటే కదా అని మనం తీసి పడేయకుండా బీట్రూట్తో కూడా మనము మంచి వెరైటీస్ చేసుకోవచ్చు. సో బీట్రూట్ని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుందాం, హెల్దీ రెసిపీస్ మనం చేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.